దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. మీరు దేవునితో ఏకాంత సమయం గడుపుతున్నారా? దేవునితో ఏకాంత సమయం గడిపినట్లయితే దేవుని యొక్క బలమును, ఆయన యొక్క సమాధానాన్ని మనం పొందుకుంటాము. కనుక కుటుంబ ప్రార్థనతో పాటు ఏకాంత సమయము కూడా గడపాలి. ఎందుకంటే గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో మనం చూస్తాము. యేసు ప్రభుల వారు మనం వాక్యంలో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడతారు, దేవునితో మనం ఏకాంత సమయము గడపాలని. ఎందుకంటే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని రాయబడి ఉన్నది. కనుక మనం చేస్తున్న ప్రార్థన, మనం దేవునితో సహవాసము కలిగి ఏకాంతముగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు, మనకు తగిన ఫలితాన్ని కూడా మనకి దయచేస్తాడని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నది. కనుక అనుదినము దేవునితో సహవాసము కలిగి ఏకాంత ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.